హైదరాబాద్ ఉప్పల్లో భారీ చోరీ జరిగింది. కొర్రేముళ్ల మక్తాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగభూషణ్ ఇంట్లో 2 కోట్ల నగదు నెత్తికెళ్లారు దొంగలు. 28 తులాల బంగారం కూడా అపహరించారు. ఉదయం పాల కోసం వెళ్లొచ్చేసరికి చోరీకి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఇక తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్స్పెక్టర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఉప్పల్ సమీపంలో కొర్రెమల గ్రామంలో మొత్తంగా 2 కోట్ల పైచిలకు నగదుని దొంగలు ఎత్తుకుపోవడం జరిగింది. ఇందులో పక్క పెద్ద ఎత్తున బంగారాభరణాలు చోరీ తీసుకువెళ్లారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నాగభూషణ్ ఇంట్లో జరిగిన చోరీ సంబంధించి ప్రస్తుతానికి పోలీసుల విచారణ కొనసాగుతుంది. నిన్న తన 9 ఎకరాల స్థలాన్ని అమ్మగా వచ్చిన అడ్వాన్స్ గా వచ్చిన డబ్బును తీసుకువచ్చి ఇంట్లో పెట్టడం జరిగింది. ఇంట్లో మంచం పక్కన పెట్టేసి అది పడుకోవడం జరిగింది. తెల్లవారుజాము పాల కోసం బయటకు వెళ్లి వచ్చి చూసేసరికి ఆ మంచం పక్కనే ఉండాల్సిన 2 కోట్ల రూపాయల 2 బ్యాగులు కూడా మిస్ కావడంతో వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రస్తుతానికి రంగంలో దిగి అసలు చోరీ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగిందనే విషయం కనుక్కొని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డబ్బులు ఎవరికి తెలుసు అంటే డబ్బులు వచ్చిన విషయం ఎవరికి తెలుసు అనే విషయాన్ని అడిగినప్పుడు కేవలం ఒక డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తికి మాత్రమే దీనికి తెలుసు అని చెప్పి అటు పోలీసులకు నాగభూషణ్ సమాచారం ఇచ్చారు. ఈ మేరకు డ్రైవర్ తో పాటు మరో 3 పోలీసులు అదుపు తీసుకొని ప్రస్తుతానికి విచారిస్తున్నారు. అయితే పూర్తిగా తెలిసిన వాళ్ళ పని అని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే 2 కోట్ల పైసలకు డబ్బుని మొత్తానికి తీసుకువచ్చి ఇంట్లో మంచం పక్కన పెట్టేసి అతను పడుకున్నాడు. తర్వాత ఉదయం లేచి చూసరికి డబ్బులు మొత్తం కూడా మాయం కావడం జరిగింది. అయితే ఈ డబ్బులు మొత్తాన్ని కూడా తెలిసిన వాళ్ళే తీసుకువెళ్లి ఉంటారని చెప్పి ప్రస్తుతానికి అయితే పోలీసులు అనుమానం. ఇప్పటికీ క్లూస్ టీమ్ డాక్స్ వచ్చి క్లూస్ మొత్తం ఆధారాలు మొత్తం సేకరిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా కూడా అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల. చెప్పండి.